ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాలను అవహేళన చేసుకుంటూ ఢిల్లీలో ఉన్న వాళ్ళ అహంకారాన్ని రాష్ట్రాల మీదకు రుద్దడం తప్ప గవర్నర్ వ్యవస్థ వల్ల ఒక 5 పైసలు, ఒక నయా పైసా కూడా ప్రయోజనం లేదు. అసలు ఆ వ్యవస్థను తీసి అవతల పడేస్తేనే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఫెడరల్ స్ఫూర్తి కాపాడబడుతుంది. ఇప్పుడు ఆ 5-6 రోజుల నుంచి తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు, అక్కడ గవర్నర్ వ్యవహార శైలి చూసినా కూడా మనకు అనిపిస్తుంది, అరే అసలు రాజ్భవన్లో ఆయన బల నిరూపణ చేయమని విజయ్ని అడగడమే ధర్మం కాదురా బాబు అని అంటే, సరే అని చెప్పి విజయ్ తనకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ను సంపాదించి కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్లు, ఏమంటారు వీసీకే పార్టీ, కాంగ్రెస్ వీళ్ళందరూ మద్దతు ఇచ్చారు. విజయ్ బలం 120కి చేరింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ విజయ్కి మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు. సరే, లేఖ ప్రకారం అందిన దాని ప్రకారం 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి విజయ్ గవర్నర్ని కలవాలి. కమ్యూనిస్టు పార్టీ నేతలు లోక్ భవన్కి వెళ్ళారు, గవర్నర్ ఆఫీస్లోకి. అండ్ విజయ్ కూడా ఈ మద్దతు లేఖలు తీసుకొని గవర్నర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే చివరికి అసలు అపాయింట్మెంట్ లేదు, మిమ్మల్ని కలవట్లేదు గవర్నర్ అని చెప్పి గేటు దగ్గర నుంచి విజయ్ని వెనక్కి పంపించేశారు. లోపల కూర్చున్నటువంటి సిపిఎం నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులను, లోపల కూర్చున్న వాళ్ళని లోక్ భవన్ సిబ్బంది బయటకు పంపించేశారు. లోపల కూర్చున్న వాళ్ళని బయటకు పంపించేశారు. గేటు వరకు విజయ్ని వెనక్కి పంపించేశారు. గవర్నర్ ఏమో ఆయన చాలా బిజీగా ఉన్నాడట, ముందే కొన్ని షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయట. అవి అయిపోయిన తర్వాత కేరళకు వెళ్తూ ఉన్నారట. గవర్నర్కి టైం లేదు, గవర్నర్ టైం ఉన్నప్పుడు పిలుస్తాడు, రాపోండి అని చెప్పి పంపించేశారు. ఇవన్నీ ఏం నాటకాలా, తమాషానా? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఒక పక్క చెన్నైలో ఫుల్ వర్షాలు, అసలు తమిళనాడులో ఇప్పుడు నాయకత్వం లేదు. ఇప్పుడు తీరా ఇన్ని రోజులు డ్రామాలు ఆడేసి కుట్రలు కుతంత్రాలకు తెరలేపి ఇప్పుడు తీరా ఆయన మద్దతు లేఖలు తీసుకొని వచ్చేసి వెళ్తే ఆ టైం లేదు, అపాయింట్మెంట్ లేదు, మీకు ఇప్పుడు గవర్నర్ బిజీగా ఉన్నారు, ఫోన్ నేను పంపించేసి కేరళకి వెళ్ళిపోతానని చెప్పి అంటే ఏందండి ఇది? గవర్నర్ల వ్యవస్థ ఏంది వీళ్ళ వల్ల ప్రయోజనం? అనవసరంగా ప్రజల డబ్బు వృధా కాకపోతే దానికి ఆ వ్యవస్థకు ప్రజల డబ్బు వేస్ట్. ప్రజల కోసమో, ప్రజాస్వామ్యం కోసమో, రాజ్యాంగం కోసమో అసలు గవర్నర్ వ్యవస్థ పనే చేయదు. అసలు వ్యవస్థ ఎందుకు? ఆ రాజ్భవన్లు ఎందుకు, లోక్భవన్లు ఎందుకు? ఎంత అన్యాయం! ఇంత కీలకమైన టైం, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ పెట్టుకొని గవర్నర్కి టైం లేదా? కేరళకి వెళ్ళిపోతాడా? విజయ్ని గేట్ నుంచి ఎన్నికి పంపించేసి, లోపల ఉన్న కమ్యూనిస్ట్ నాయకులను బయటకు పంపించేసి ఏంటిదంతా?